మేయర్కి ఎక్స్టెన్సివ్ వీటో పవర్స్ ఉంటాయి. ఈవెన్ ఆ దేశాల్లో మేయర్స్కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ కూడా ఉంటాయి అనమాట. ఉదాహరణకి న్యూయార్క్ మేయర్ పవర్స్ ఎంతో తెలుసా? ఫినాన్షియల్ బడ్జెటింగ్ పవర్స్ దాదాపు $100 బిలియన్ అనమాట. మనం చూస్తే కనుక భారతదేశంలో ముఖ్యంగా సిటీస్ మున్సిపల్ అధికారాల్లో ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రటిక్ రూలే ఉంటుంది మేయర్ పవర్ కన్నా, అంటే పొలిటికల్ పవర్స్ కన్నా. కానీ అమెరికాలో సిటీస్లో మాత్రం ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే మేయర్స్గా ఎలక్ట్ అవుతారో వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ అమెరికాలో మేయర్స్ దే ఆర్ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు ద సిటిజన్స్. పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్లీ అకౌంటబుల్ అనమాట. కొన్ని పోలీసింగ్ పవర్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హెల్త్ కేర్ కానీ, అర్బన్ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా మేయర్ చేతిలోనే ఉంటాయి అనమాట. మేయర్ పవర్ అనేది అక్కడ చాలా స్ట్రాంగ్గా అటానమస్గా ఉంటుంది అనమాట. మేయర్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. మనం చూస్తే కనుక పెద్ద పెద్ద సిటీస్ ఇంత డెవలప్ అవడానికి కారణం టోక్యో, లండన్, లాస్ ఏంజలస్, షికాగో, న్యూయార్క్ ఇలాంటి సిటీస్ అన్ని కూడా ఇంత బాగా డెవలప్ అవడానికి కారణం డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మేయర్. అండ్ మేయర్ చేతిలో విస్తృతమైన పవర్స్ ఉంటాయి. భారతదేశంలో మనం చూస్తే కనుక కంట్రీకి పీఎం ఎలానో, స్టేట్కి సీఎం ఎలానో మేయర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి సిటీకి. కానీ మన దగ్గర మాత్రం మేయర్ పవర్స్ చాలా డైల్యూట్ అయిపోయినాయి.